120, 180, 180, 90, 50, 60, 70, 80, 600, 610, 620, 630, 630, 630. రెండు యాక్షన్కి సంబంధించి ఏం రేట్లు వెళ్తానో ఏమనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో ప్రజెంట్ అంటే ఏం రేట్లు వెళ్తానో ఏమనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. ఆల్రెడీ మీరు ఒక లైవ్ వీడియో చూసింటారు అనుకుని, చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. స్కిప్పులు చేసుకుంటూ వస్తే మీకు కూడా ఏం అర్థం కాదు. సిఎంహెచ్ మండీలో 530, తర్వాత టీవీఎస్ మండీ లైన్లో 540తో ఒకటి, 630తో ఒకటి, 480తో ఒకటి, 500 ఇలా అయితే మార్కెట్ అయితే జరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నిన్న కేవలం 420తో ఒక ఐటమ్ మాత్రం పడింది. కాకపోతే ఈరోజు క్లాస్ ఏమన్నా ఉంటే 450 ఇంకా క్లాస్ అయితే వెళ్ళింది. 450 ఇంకా 540 రూపాయల వరకు క్లాసు. ఒక సూపర్ క్లాస్ ఐటమ్ మాత్రం 630 రూపాయలు. అది మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో లైవ్ వీడియో చూపించి, అది కూడా దాదాపుగా 100+ బాక్స్ ఐటమ్ అది కూడా వచ్చేసి. సో మీకు స్టార్టింగ్లో చెప్పిన మార్కెట్ అయితే కొంచెం స్పీడ్గా ఉంది. ప్రస్తుతానికి అయితే 480 రూపాయలండి. సో రెండు యాక్షన్లో 630 రూపాయలు సూపర్ టాప్ ఒక ఐటము. తర్వాత 630 తప్పించినట్టయితే 540 టీవీఎస్లో, తర్వాత 530 సిఎంహెచ్ మండీలో. ఇది ఓవరాల్గా మన మదనపల్లి మార్కెట్ సంబంధించి రెండు యాక్షన్లో వెళ్ళిండే రేట్లు. మార్కెట్ అయితే ఈరోజు స్పీడ్ దిగుమతి తగ్గింది, దాంతో వేలం పట్ల కొంచెం స్పీడ్ అయ్యాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ వచ్చేసి. ఈరోజు అంగల్ మార్కెట్ కూడా ఏమన్నా స్పీడ్గా జరగచ్చా అనేది చూడాలి. నిన్న కూడా 500 రూపాయల వరకు జరిగింది. ఈరోజు ఏం రేట్లు ఉంటాయి మీకు నెక్స్ట్ ఈ వీడియో తప్పించినట్టు నెక్స్ట్ వచ్చేది అంగల్లే కదా. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి అప్డేట్ అయితే ఇదే. ఎన్ని రోజులు వయసు చెట్టుకున్నా? ఇప్పుడు 48 రోజులు, 48 days అవుతుంది. సరిగ్గా పురే కట్టిల్లా పడిపోయిన చెట్లని కిందకి. ఎట్లా తక్షణ బాగుంది. తక్షణ వదిలిన నుంచి గ్రోత్ బాగా వచ్చింది. వర్షం వల్ల డల్ అయిందే. ఎన్ని రోజులు పడి వర్షం ఇక్కడ మనకు? వరుస 10-15 రోజులు వరుస పడిందా కంటిన్యూగా. అప్పుడప్పుడు వదిలి రోజు పడుతుంది. డల్ అయింది, వర్షం పడి డల్ అయింది. ఆ తర్వాత 10-15 రోజుల నుంచి వదులుతున్నాం మేము, నాటిన 15 రోజుల నుంచి. అది మళ్ళీ అట్లే వర్షం పడినా కూడా తక్షణ భూవరం వదలడం వల్ల చెట్లు బాగానే గ్రోత్ వచ్చి గ్రీన్స్ కూడా బాగా కనబడుతుంది. పూత పిండి కూడా బాగానే సెట్ అయింది. రిజల్ట్ ఎన్ని రోజులు కనిపిస్తుంది తక్షణ? ఒక వారం రోజుల తర్వాత కనబడుతుంది గ్రీన్స్ వస్తుంది. 1 week తర్వాత. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తాను అట్లా గ్యాప్? మేము వారానికి ఒకసారి వెళ్తాం. వారానికి ఒకసారి. మొత్తం పగిరి సంఖ్య మంది ఇది 18,000. ఎన్ని వెళ్తారు ఒకసారికి ఎకరాకి 2 వదలమని చెప్పినారు. అవునవును. మాకు కాబట్టి 6 బాటలుగా పోతారు. ఏం గమనించారా తక్షణ పోయిన తర్వాత? తక్షణ వాడిన తర్వాత మీరు చెట్లు ఏం గమనిస్తారు పర్సనల్ గా? అంటే గ్రీనిష్ రావడమే కాదు, చెట్టు బలంగా కూడా వస్తుంది అనమాట. గ్రీనిష్ వచ్చి మళ్ళీ డల్ కావట్లేదు అనమాట. వచ్చిన గ్రీనిష్ అట్లే వారానికి ఒకసారి వదులుతుండడం వల్ల అది అట్లే గ్రోత్ బాగానే ఉంది. తర్వాత చెట్టు డల్ కాకుండా ఉందన్నమాట. ఈ వర్షానికి మామూలుగా అయితే డల్ అవుతుండే, ఎప్పుడైతే వదులుతున్నామో అప్పటి నుంచి వర్షానికి కూడా డల్ కాకుండా బాగానే పనిచేస్తుంది అన్నది. ఈ పంటకి ఇంత ముందు వదిలేరా? ఇంత ముందు కూడా వదిలాము. అప్పుడప్పుడు ఎక్కువ వదిలింది. అప్పుడప్పుడు మాత్రమే వదిలింటివి. లాస్ట్ స్టేజ్ లో చూసుకున్నాం అప్పుడు. అంటే బాగా వచ్చిందని ఈ పంటకు బాగానే వారం ఖచ్చితంగా వదులుతున్నాము. ఇప్పుడు గ్రోత్ ప్రమోటర్లు వేరే ఏమి వదులుకోకుండా దాన్ని ఖచ్చితంగా వదులుతాము. మీరు చెప్పండి, ఫార్మర్స్ ఏమంటారు? బాగా తీసుకొని మళ్ళీ వస్తారు కదా. ధర తక్కువ, పని ఉంది. రేట్లు బాగుంటే పర్లే, రేట్లు బాగాలేనప్పుడు యూజ్ఫుల్. తక్కువ రేట్లు వదులుకుంటే రైతు సేఫ్ జోన్ లో ఉంటాడు. బాగుంది. సో తక్షణ వదిలితే కన్నా చెట్టు గ్రోత్ బాగుంటుందన్నా. మామూలుగా 15 రోజుల నుంచి రికమెండ్ చేస్తాం దీన్ని. మీకు గ్రోత్ కావాలన్నా, ఈ సైడ్ లాకులు పిలకలు బగలాలన్నా, ప్రతి పిలకు పూత రావాలన్నా తక్షణ తక్కువ రేట్లో పని ఉంటుంది. మామూలుగా 100,000, 1000 పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ రేట్లు బిర్యానీ కాస్ట్ చేయదు, ఒక ఆల్కహాల్ కాస్ట్ చేయదు, ఏదో వదిలినా రిజల్ట్ ఉంది. హ్యాపీ. సో అదనమాట. పర్లేదు చెప్పచ్చా ఫార్మర్స్ కన్నా? కొత్త రైతులు చెప్పచ్చా? వాటికంటే రిజల్ట్ బాగానే వస్తుంది కాబట్టి రైతులే ఖచ్చితంగా వాడతారు. దానికి ఎక్కువ ప్రమోషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవునవును. ఎందుకంటే వాళ్ళకి ఒకసారి అలవాటు అయిందంటే ఇంకా వాళ్ళే వేరే రైతులకి చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. దాదాపు వాడుతున్నారు ఈ ఏరియా వాళ్ళంతా. మొత్తం కళ్యాణదుర్గం ఏరియా భారీగా వాడుతున్నారు తక్షణ ప్రొడక్ట్. కళ్యాణదుర్గం ఏరియా, ఈ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఏరియా పావు కూడా వాడతారు. తక్కువ ధరలో రిజల్ట్ ఉందినా, అంతే. రేట్లకి తక్షణ వదులుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్. తక్కువ 350, 370 ఏం వస్తుంది చెప్పండి? ఏంది రాదు. మటన్ బిర్యానీ 350 రూపాయలు. ఏంది రాదు. గ్రోత్ కానీ అన్ని బాగుంటది. థ్యాంక్ యూ నా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. కట్టింటే మీరు యాక్చువల్ గా పూరి కట్టింటే కన్నా ఒక రేంజ్ లో ఉండి, ఇప్పుడు రైతులు ఎవరైనా వీడియో చూసినా కూడా ఏంది ఇది అనుకుంటారు. యాక్చువల్ పూరి కట్టింటే ఒక రేంజ్ లో ఉండేది. వైరస్ ఎక్కువ ఉంది అసలు. ఈ చెట్టు ఎంత బాగుంది. ఈ వైరస్ అయితే ఎక్కడ చూసిన ఇదే వైరస్, ఏ మందులు కొట్టాలి కూడా అర్థం కాదు. టైప్ అయిపోయింది. అంతేనా?
అసలు కాస్ట్లీ మందులు నాకు తెలిసి 3 స్ప్రేలు చేస్తే కంట్రోల్ అవుతుంది. ఒక స్ప్రేయింగ్ అయితే అసలు కవర్ కాదు. ఇంకోటి అంటే దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏమంటే కాయ ఎట్లా పట్టింది అట్లే ఉంటుంది, ఏమంటే ఎదుగుదల తక్కువ ఉంటుంది అంతే, అంతకుమించి ఏముంటుంది. మొన్న పడింది ఇట్లా వర్షాలు పని ఇంత మాత్రం నిలబడుకోదంటే